నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనకు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. మరి వారిని అడిగి మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. కన్యారాశి. కన్యారాశి అంటేనే ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే, ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ కన్యారాశి వారి యొక్క జాతకము చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కన్యారాశి వారికి 9వ స్థానంలో గురు సంచారం చేస్తున్నాడు. 9వ స్థానం అనేటటువంటిది అదృష్ట యోగాన్ని సూచించేటటువంటి స్థానం, భాగ్యస్థానము. అలాగే పూర్వజన్మ సుకృతము చేత ఎన్నో రకాలైనటువంటి అదృష్టాన్ని పొందేటటువంటి వారిలో ఈ కన్యారాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళ జీవితంలో ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వీళ్ళ జీవితంలో వృత్తి యందు, వ్యాపారం నందు మంచి లాభాలను సంపాదిస్తూ ఉంటారు. కుటుంబం మీద ప్రేమ అభిమానాలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధించేటటువంటి వారిలో ఈ కన్యా రాశి వారు ఈ క్రోధినామ సంవత్సరంలో చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు. వీళ్ళకు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు జీవితంలో ఏదైనా కార్యం అని అనుకున్నారనుకోండి, ఏదైనా పని సాధించాలి అని అనుకున్నారనుకోండి, అది అవలీలగా ఇలా చిటిక వేసే లోపల సాధించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళకు చక్కగా ఈ సంవత్సరం పెళ్లిళ్ళు అయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. మంచి వివాహము, మంచి వైవాహిక జీవితాన్ని అనుభవించేటటువంటి అదృష్ట యోగము ఈ సంవత్సరం వాళ్ళకు తప్పకుండా కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ కన్యా రాశి వారికి అదృష్ట యోగము అనేటటువంటిది డిసెంబర్ ఆర్ జనవరి అంటే 2025 ఈ 2 నెలలలో ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని సంపాదించే అవకాశము ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అంటే మీన్స్ ఎలా అంటే ఆకస్మిక ధనలాభం కానివ్వండి, లేదా మనం సంపాదించేటటువంటి వృత్తి యందు, వ్యాపారం నందు ఎక్కడి నుంచైనా ఒక మంచి మార్కెటింగ్ రావడం కానీ, లేదా మంచి ఒక అదృష్టమైనటువంటి అవకాశం రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశము డిసెంబర్ ఆర్ జనవరిలో వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏ వృత్తిలో ఏదైతే ఉన్నారో, ఏ రంగంలోనైతే ఉన్నారో ఆ రంగంలో వీళ్ళకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని వీళ్ళు పొందేటటువంటి అవకాశం కన్యా రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళకి ఏదైనా కోర్టు కేసులున్నా, పోలీస్ స్టేషన్ గొడవలున్నా, లేదంటే ఆస్తి తగాదాలున్నా, అంటే పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి తగాదాలున్నా, అవన్నీ కూడా కొలిక్కి వచ్చేటటువంటి సమయము ఈ మే 5వ తారీఖు తర్వాత వీళ్ళకు అదృష్ట యోగం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకు జీవితంలో శత్రువులు కూడా విపరీతంగా ఉంటూ ఉంటారు. అలాంటి శత్రు నాశనం కూడా ఈ మే 5వ తారీఖు తర్వాత కూడా వీళ్ళ జీవితంలో జరిగే అవకాశం అంటే శత్రువులు కూడా మిత్రులుగా ఏర్పడేటటువంటి సంఘటనలు ఈ నేచర్ అనేటటువంటిది వాళ్ళకు అందజేస్తూ ఉంటుంది. అంటే ప్రపంచంలో దేనికైనా సమాధానం చెప్పేటటువంటి ఏకైక కాలము ప్రకృతి, అంటే నేచర్. అంటే ప్రతి ఒక్క సమస్యకు నీకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది, నీకు ఈ కాలమే సమాధానం చెప్తుంది అని ఒక వాడుకలు వాడుతూ ఉంటాం. అలాంటి సమాధానము నేచర్ వీళ్ళకు చెప్తూ ఉంటుంది. ఈ రాబోయేటటువంటి క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి తప్పకుండా అదృష్ట యోగం అనేటటువంటిది వరిస్తూ ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు రావడము, పెళ్లిళ్ళు చేసుకోలేనటువంటి వారు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసుకోవడము, అలాగే జీవితంలో కెరియర్లో సెట్ అవుదాము, ఇక మనకంటూ మనకు సంపాదన అంతా కూడా ఏర్పాటు అయిపోయింది, ఒక మంచి లగ్జరీ లైఫ్, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, మంచి కారు కొనుక్కోవాలనుకున్నా, ఒక మంచి విల్లా కొనుక్కోవాలనుకున్నా, అంటే వాళ్ళకంటూ ఒక లగ్జరీ లైఫ్ని అనుభవిద్దామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారు మంచి లగ్జరీ లైఫ్ని అనుభవించేటటువంటి అవకాశాలు వీళ్ళకు తప్పకుండా కలుగుతాయి. అలాగే చేసే వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను సంపాదిస్తారు. తల్లిదండ్రులను చాలా చక్కగా పద్ధతిగా చూసుకుంటూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. భార్యతో కూడా అనుకూలంగా ఉంటూ ఉంటారు. భార్య చెప్పిన మాట భర్త వినడము, భర్త చెప్పిన మాట భార్య వినడము, అంటే ఒక అండర్స్టాండ్లో వీళ్ళ జీవితం అంతా కూడా ప్రయాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే గత సంవత్సరంలో ఈ కన్యా రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో, ఆటంకాలు ఉన్నాయో,
అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఇప్పుడు తప్పకుండా అదృష్ట యోగం అనేటటువంటిది వాళ్ళ దారికి చేరేటటువంటి అవకాశం ఏర్పడుతుందమ్మా. మొత్తానికి ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా చాలా అద్భుతం, పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే ఈ సంవత్సరంలో కన్యా రాశి వారు టాప్ పొజిషన్ లో ఉంటారు. అంటే దానికి ఇంకోటి ఏంటంటే టాప్ పొజిషన్ లో ఉండడానికి వాళ్ళు కష్టపడాల్సిన తత్వం కూడా ఉండాలి. ఎందుకంటే మనిషి కష్టపడకపోతే జాతకాన్ని నమ్ముకోవడం ద్వారా అదృష్టం రాదు. ఎప్పుడైతే మనం కష్టపడుతూ నేచర్ మనకు సపోర్ట్ చేస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏది చేసినా అందులో సక్సెస్ ని చూస్తూ ఉంటాం. అయ్యో ఈ రోజు నీ జాతకం చాలా అద్భుతంగా ఉంది, ఇక నువ్వు ఏం చేయకుండా ఇంటి దగ్గర కాళ్ళ మీద కాలేసి కూర్చున్నా అన్ని నీ దగ్గరకు వస్తాయని అర్థం కాదు. నువ్వు జీవితంలో కష్టపడేటటువంటి అవకాశం ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో ఆ కష్టానికి నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది. భగవంతుడు అనేటటువంటి వాడు నీకు అండగా ఉంటాడు. గ్రహాలు అంటే ప్లానెటరీ పొజిషన్ కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. అంటే ఇవన్నీ నీకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు చేయవలసినటువంటి కష్టము కూడా నువ్వు దాంట్లో పెడితే తప్పకుండా ఆ కష్ట ఫలితము భగవంతుడి యొక్క అనుగ్రహం రెండు కూడా ఒకటైపోయి నీ జీవితంలో సక్సెస్ వైపు ఎక్కువగా నడిచేటటువంటి అవకాశం ఏర్పడుతుంది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా రాశి ఫలాలలో గాని అదృష్ట యోగంలో గాని మానవ ప్రయత్నం లేకుండా ప్రపంచంలో ఏది కూడా సాధ్యపడదు. మానవ ప్రయత్నం చేస్తూ మనం దైవారాధనను కోరుకుంటే గనక మన జాతకం బాగుందండి, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మనం ఇంట్లో కూర్చోన్నాం అనుకోండి, బయట ఏం జరుగుతుందో మనకి ఏమీ అర్థం కాదు. మన జాతకం బాగుంది, మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతాము అని చెప్పి మన కాలు బయట పెట్టేసి మానవ ప్రయత్నంగా మనం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకుంటూ నువ్వు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటే నేచర్ నీకు సపోర్ట్ చేస్తుంది, దైవానుగ్రహం నీకు అండగా ఉంటుంది, గ్రహాలు ప్లానెటరీ పొజిషన్ కూడా నీకు సహకరిస్తాయి. ఇవన్నీ కూడా జరిగినప్పుడు నువ్వు మంచి టాప్ పొజిషన్ లో ఉంటావు. ఇవన్నీ అర్థం చేసుకొని కన్యా రాశి వారు మీరు మీ శ్రమకు తగినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉందో అది మీరు అనుభవించాలంటే మీ శ్రమ కూడా దానికి తోడైతే తప్పకుండా మీరు జీవితంలో మంచి సక్సెస్ ని సాధిస్తారండి. అలాగే గురుగారు, మరి ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటించాలి? కన్యా రాశి వారు ఏదైనా రెమెడీ చెయ్యాలి అని అనుకుంటే గనక వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు అంటే వేళ తప్పకుండా ప్రతిరోజు 11 ప్రదక్షిణలు చేసి అక్కడ సైలెంట్ గా ఒక ధ్యాన ముద్రలో కూర్చుండి ఓం శ్రీ ఆంజనేయాయ నమః లేదంటే ఓం శ్రీ మారుతయే నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించుకున్నా సరిపోతుంది. లేదండి నాకు గుడికి వెళ్ళడం ఇబ్బందికరంగా ఉంటుంది, నాకు సమయం సరిపోదు అని అనుకుంటేనే వెంటనే స్నానం ఆచరించి ఒక చక్కని ఇంట్లోనే ఒక మంచి ప్రదేశంలో కూర్చుండి ధ్యానం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ఇంకా ఏం అవసరం లేదు, ఏ యజ్ఞం అవసరం లేదు, ఏ యాగం అవసరం లేదు. కేవలం ఆంజనేయ స్వామిని స్మరణ చేసుకున్నంత మాత్రాన్ని వాళ్ళ జీవితం అద్భుతంగా గడిచిపోతుంది. ఇక వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. కనుక కన్యా రాశి వారు ఈ సంవత్సరం టాప్ పొజిషన్ లో ఉంటారమ్మా. అలాగే గురుగారు, ఈ కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే.